హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. ఇవాళ నేను వరలక్ష్మి వ్రతంకి అంటే ఎలా డెకరేషన్ చేశాను, ఏంటి, ఎలా రెడీ అయ్యాను, లాస్ట్లో మొత్తం అంతా పూజ ఎలా కంప్లీట్ చేశాను అనేదైతే ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. స్కిప్ చేయకుండా చూస్తే చిన్న చిన్న ట్రిక్స్ కూడా ఉన్నాయి మీకు ఈ వీడియోలో అన్నీ తెలుస్తాయి. ఇంకా ఎవరైనా వరలక్ష్మి వ్రతం చేసుకోకపోతే కొంతమంది కుదిరిన వాళ్ళు చేసుకుంటారు, కొంతమంది కుదరని వాళ్ళు ఇంకా చేసుకోలేరు కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. సేవ్ చేసుకొని తర్వాత అయినా చూడండి వీలు ఉన్నప్పుడు, లేకుంటే నెక్స్ట్ ఇయర్కి అయినా యూజ్ అవుతుంది. చాలా బాగుంది. అంటే వీడియోలో కొన్ని చిన్న చిన్న టిప్స్ నేను చెప్తున్నాను, బాగుంటుంది మీకు. ఇది వచ్చేసి ఇది ఒకలాగా కుండలాగా ఉండేది. నేను గిన్నె తీసుకున్నానండి. అది ఫస్ట్ నుంచి వీడియో తీయమంటే మా బాబు అటు ఇటు తిరుగుతుండే, తీయలేదు. నేను తర్వాతకి ఇంకా మళ్ళీ సెట్ చేశాక తీశాడు. ఇది జస్ట్ మనము స్టీల్ది ఒక కుండలాగా ఉంటుందండి. మనకు కొంచెం ఎందుకంటే నడుం పార్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపించడానికి ఇలాంటిది అయితే నేను యూజ్ చేస్తాను. నేను మీకు కావాలంటే క్లిప్ యాడ్ చేస్తాను పైన ఇమేజ్లో, నేను ఎలాంటి స్టీల్ది యూజ్ చేశాను అనేది మీకు అప్పుడు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఓకే, ఇలాంటిది ఉంటే మనకు కింద ఈజీగా కూర్చుంటుంది అమ్మవారు అనేది. దీనికైతే నేను ప్రీ ప్లేటింగ్ అనేది ఆల్రెడీ ముందే చేసి పెట్టుకున్నానండి. ఆఫ్టర్నూన్ ప్రీ ప్లేటింగ్ అంటే పళ్ళు సైడు కొంచెము మొత్తం ఫ్రిల్స్ అన్నీ ఇది ఇప్పుడు అమ్మవారికి కట్టిస్తాం కాబట్టి ఆల్మోస్ట్ శారీ మొత్తము ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. మధ్యలో మనము కొంచెం లీవ్ చేసేసుకొని మళ్ళీ పళ్ళు పాటుకు కూడా మళ్ళీ పెట్టేసుకోవాలి. కాబట్టి ఆల్మోస్ట్ ఫ్రిల్స్ అన్నీ ఈజీగా ఇలా పెట్టేసుకున్నాను ఆఫ్టర్నూన్. ఎందుకంటే అన్ని ఫ్రిల్స్ అన్నీ ఇప్పుడే అంటే నాకు నైట్ కొంచెం కష్టమవుతుందని ఆఫ్టర్నూన్ కొంచెం ఫ్రీ ఉన్న టైంలో నేను పెట్టేసుకున్నాను. ఆ ఫ్రిల్స్ అన్నీ మనము సేమ్ అట్లనే పైన ఇట్లా ఫోల్డ్ చేసేసి, నేను కింద బార్డరు పైన బార్డర్ రివర్స్ ఇట్లా ఫోల్డ్ చేసేసి దానికి కొంచెం ఇట్లా మనము ఆ ఫ్రిల్స్ అన్నీ ఎగ్జాక్ట్గా వచ్చేటట్లు పెట్టేసుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా గిన్నెలో ఇట్లా నేను రివర్స్ చేశాను. మనకు అది టైట్ కట్టుకోవాలి. నేను ఉలన్తో టైటే కట్టుకున్నాను. అంటే నా దగ్గర కొంచెం వస్తాయి కదండి ఇప్పుడు జూట్వి దారాలు వస్తాయి కదా, అవి కూడా మీరు కట్టుకోవచ్చు. అవి అయితే ఇంకా కొంచెం గ్రిప్ ఎక్కువ ఉంటాయి. నా దగ్గర ఇదే ఉండే, అందుకని దాన్ని నేను ఒక 2-3 పొరలేసి అలా నేను టైట్గా చేసేసి కడుతున్నాను. టైట్గా చేసి కట్టడం వల్ల మనకి ఇంకా చీర అనేది ఊడిపోదు. మనం జస్ట్ అలా పెట్టేసామనుకోండి ఆ ఫ్రిల్స్ అనేవి పోతూ ఉంటాయి. అందుకని ఫ్రిల్స్ అనేవి కొంచెం నీట్గా అక్కడికి నాకు కొంచెం ఇటు సైడ్ ఫ్రిల్స్ అనేవి తక్కువ వచ్చాయి, ఇటు సైడ్ ఎక్కువ వచ్చాయి. చాలా అడ్జస్ట్ చేసి ఇంక మళ్ళీ ఇలా 1 by 1 ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. మనం ఫ్రిల్స్ అనేవి కొంచెము తక్కువ చేసామనుకోండి బాగా రాదు. కింద పెద్ద బార్డర్ ఉండాలి, పైన ఇలా ఉండాలి. నాకు అమ్మవారిని ఎప్పుడు నేను ఇట్లా బాగా మామూలుగా ఏమంటారు, మామూలుగా మనం ఫ్రీగా కూర్చుంటాం కదా, అలా అమ్మవారిని కూర్చోబెట్టాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. చాలా వీడియోస్ చూసుకుంటూ ఉన్నాను ఎప్పటి నుంచో. అలానే ఈ వీడియో చేశాను, ఎందుకంటే అలా నాకు కూర్చున్నట్టే యూజ్ చేయాలి అని చెప్పేసి. నాకు హ్యాండ్స్ అండ్ లెగ్స్ నేను ట్రై చేసాను ఒకళ్ళ దగ్గర, కానీ నాకు అవి రావడానికి ఇంకా 10-15 days పడుతుంది అనే వరకే నేను ఇంకా సైలెంట్ అయిపోయాను. ఇంకా నా దగ్గర ఆల్రెడీ ఎప్పుడో కొన్నాను, అవి చిన్నగా ఉన్నాయి, అంత సెట్ కావు అనిపించింది, కానీ నేను అవే యూజ్ చేస్తున్నాను. లెగ్స్ అయితే నేను ఎక్కువ యూజ్ చేయలేదు, ఎప్పుడో ఒకసారి యూజ్ చేశాను. హ్యాండ్స్ అయితే రెగ్యులర్గా నేను అవే పెడుతున్నాను. తర్వాతకి నేను అవే యూజ్ చేశాను. ఇదైతే చెంబు మామూలుగా ఫస్ట్ నేను లాస్ట్ ఇయర్ స్టీల్ది కొన్నాను. అంతకుముందు ఓన్లీ నేను ఈ చెంబుకే అమ్మవారిని రెడీ చేసి కట్టేదాన్ని. ఆ తర్వాతకి నేను అది తీసుకున్నాక అంటే కూర్చోవడం మనము చేయడంలో అయినదంటే కొంచెం పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుందండి ఇలాంటి చెంబు తీసుకోవడం వల్ల. అందుకని చెప్పేసి నేను మీకు ఇలా చూపిస్తున్నాను. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటిది మనకి ప్రతి ఒక్కరి దగ్గర దొరుకుతుంది. ఇది రాగిది. ఇది నేను కొని కూడా 5 years అట్లా అవుతుంది. ఇంకా అప్పటి నుంచి నేను ఈ చెంబుకే ఇది చేస్తున్నాను. ఇలా అయితే మనము ఏమైనా కట్టెలు ఉన్నా, నేనైతే ఇవి కోలాటం కట్టెలు, నాకు ఇంకా ఇక్కడ మనకు ఎక్కువ కట్టెలు దొరకవు కదా, ఈ కోలాటం కట్టెలు అయితే నేను ఇలా తీసేసుకొని ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను అమ్మవారిని. నేను 2 ఎందుకు కడుతున్నానంటే యాక్చువల్గా హ్యాండ్స్ అనేవి పడిపోకుండా ఉండడానికి ముందుది కూడా సపోర్ట్ తీసుకుందామని కట్టాను. తర్వాతకి ముందుది తీసేసానండి. నేను ఈ వీడియోలో నేను అది చూపించలేకపోయా. మీరు ముందుది కట్ట తీసేసి బ్యాక్ది ఒకటి ఉంచుకుంటే సరిపోతుంది. మీకు బ్లౌజ్ పీస్ వేసినప్పుడు ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతుంది. మనకి ఇట్లా
పెట్టినప్పుడైతే ఇలా వేలబడుతున్నట్టు ఉంటాయి హ్యాండ్స్. కానీ మనం బ్లౌజ్ పీస్ సెట్ చేశాక కొంచెం పిన్స్ సైడ్కి అన్నీ అడ్జస్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా కూర్చుండిపోతాయి. ఇది కూడా చూడండి, ఇక్కడ కూడా వీడియో కొంచెం మిస్ అయింది. ఇక్కడ చూడండి, నేను ఇంకొక కట్ట తీసేసాను, ఒకటే కట్ట, జస్ట్ ఏం లేదండి, ఇదంతా రౌండ్గా చుట్టేసి వెనకాల ముడి వేసాను అంతే. అది చెంబు కనిపించుకోకుండా నేను కొంచెం పైకి కవర్ చేసి ఇక్కడ సైడ్స్కి పిన్స్ పెట్టాను. చేతులకి కొంచెం పిన్స్ వెనకాల నుంచి ముందుకి పిన్స్ పెట్టాను. అది అటొకటి ఇటొకటి అంతే, ఇంకా నేను ఏం చేయలేదు అక్కడ. ఇంకా ఆ చెంబు అది తీసుకొచ్చి డైరెక్ట్ ఇలా కూర్చోబెట్టాను. ఇంకా నేను దానికి ఏం అటాచ్ చేసి ఏం గట్టిగా ఏం కట్టలేదు, ఏం లేదు. జస్ట్ ఊరికే తీసుకొచ్చి నేను ఆల్రెడీ ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను కదా శారీ గిన్నె మీద పెట్టేశాను అంతే. అక్కడ పెట్టేసేసి ఇగో చూడండి, మీకు ఇక్కడ నాకు ఇంకా పెట్టలేదు, జస్ట్ ఊరికే చెంబుని తీసుకొచ్చి పెట్టేశాను. ఇప్పుడు రిమైనింగ్ పళ్ళు పార్ట్ నేను వదిలేసాను కదా, ఆ పళ్ళు పార్ట్ని మనం ఎలా అయితే మనం వేసుకుంటామో అలా శారీ ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఆ ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనకి ఎలా ఫ్రిల్స్ వస్తాయి అలా అమ్మవారికి సెట్ చేసుకోవాలి ఈజీగా. అది పళ్ళు పార్ట్ వరకు అక్కడి వరకు వచ్చేస్తుంది పళ్ళు పార్ట్ అనేది. ఇలా మొత్తం నీట్గా సెట్ చేసుకొని ఇక్కడ మనము వడ్డానము ఇంకా అన్ని నగలు పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకు అది సెట్ కాదు, వడ్డానం పెడితేనే మనకు సెట్ అవుతుంది. కొంచెం ఈ ప్లేస్లో నేను అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని మొత్తం ఇంకా నగలన్నీ అవి ఇవి పెట్టేసేసాను. ఇంకా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా. అంటే ఇక్కడ కొన్ని మిస్ అయ్యాయండి, వీడియో తీయడానికి కుదరలేదు. ఆ లెగ్స్ కూడా నేను ఎక్కువ ఏం పెద్ద కష్టపడలేదు, జస్ట్ ఆ పైన లేయర్ ఉంది కదా, ఆ పైన లేయర్కి కింద జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి లెగ్స్ పెట్టేసాను, అటొకటి ఇటొకటి. అదేం పెద్ద ఇది కూడా ఉండదు మనకి. ఇంకా ఇట్లా ఫోల్డబుల్ లెగ్స్ వచ్చింటే ఇంకా బాగుండేది అనిపించింది, ఇంకా నా దగ్గర అవి లేవు. ఇక్కడైతే నేను ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇట్లా లోపలికి పెట్టేశాను అనమాట. అది వెనకాల పాట అలా వదిలేకుండా ఇలా ముందుకు తీసేసుకొని ఇలా లోపలికి పెట్టాను. మీకు లాస్ట్ వీడియోలో చూస్తే మీకు నీట్గా అర్థమైపోయింది నేను ఎలా పెట్టాను అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, అది ఫోల్డ్ చేసి రివర్స్ తీసేసుకొని ఇట్లా పెట్టాను. ఇక్కడ మొత్తం రెడీ చేసేసాను, ఇంకా హ్యాండ్స్ లెగ్స్ అన్నీ పెట్టేశాను కదా. అక్కడ కొంచెం వీడియో మిస్ అయింది. ఇది అమ్మవారి ఫేస్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను, చాలా బాగుంది. కానీ కొంచెం నేను 8 ఇంచెస్ తీసుకున్నాను, ఇంకా కొంచెం 10 ఇంచెస్ తీసుకుంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే నాకు కొంచెం చిన్నగా అనిపించింది. ఆల్రెడీ నా దగ్గర ఉండేటివన్నీ చిన్నగా ఉన్నాయి, అమ్మవారి ఫేస్ కూడా కొంచెం చిన్నగానే ఉంది. కానీ చాలా మంచిగా సెట్ అయిందండి, చాలా బాగా అనిపించింది నాకు. అమ్మవారి ఫేస్ అయితే ఎంత కళ ఉందో అసలు, స్మైలీ ఫేస్ తోటి అలా చాలా బాగుంది. నేను అన్నీ పెట్టాను కానీ అమ్మవారికి ముక్కెర పెట్టడం మర్చిపోయా. తర్వాత ఈవినింగ్ పూజ చేసుకున్నాక ఒక అక్క వచ్చి అమ్మవారికి ముక్కెర మర్చిపోయావు సింధు అంటే, అప్పుడు లాస్ట్లో మళ్ళీ పెట్టాను. నాకు ఎందుకో అలా పెట్టేశాను. అమ్మవారికి కొప్పు కడదామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసుకున్నాను, ఇది ఇంట్లోనే బండ్లాగా చేసేసుకున్నాను. దాన్ని అలా జస్ట్ పెట్టాను కానీ నాకు సెట్ అయినట్లు అనిపించలేదు, కానీ ఏదో ట్రై చేశాను. ఇవన్నీ ప్లాస్టిక్ వండి పూలు, మా పాపవి భరతనాట్యంవి అవి యూజ్ చేశాను నేను ఇందులో. వడ్డానం కూడా మా పాప భరతనాట్యందే, పైన నెక్లెస్ కూడా అదే, మిడిల్లో నెక్లెస్ ఒకటి నాది వేశాను. ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ కూడా తనవే, భరతనాట్యంవే. వాళ్ళకి యూజ్ అవుతాయి కదా, నేను కొన్ని పెట్టేసుకోవాలి అందుకని చెప్పి అవి నేను యూజ్ చేశాను. మామూలు పూలు అయితే మనకు అంత కరెక్ట్గా నిల్చోవు, ఎందుకంటే మొత్తం పడిపోతాయి కదా. ఇవి అయితే కొంచెం నిల్చుంటాయి అనేసి నేను ఇలా పెట్టేశాను. కానీ అసలు అయితే అమ్మవారిని అయితే కూర్చున్నట్టే ఉంది, నాకైతే అసలు తీయబుద్దే కాలేదు, అంత బాగా అనిపించింది. ఎంత బాగుందో అసలు. కానీ కంపల్సరీ ఇంకా ఉద్వాసం చెప్పాక తీయాలి కదా, అందుకని చెప్పేసి తీసేసాము. అలా అమ్మవారి ఇంట్లో ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో అనిపించింది. ఇంకా అమ్మవారిని అంతా రెడీ చేశాక ఇలా మామిడి ఆకులు అయితే నేను కడుతున్నాను, నైటే కట్టేసుకున్నాను ఇలా. ఇక్కడ చూడండి, నేను ఇది కొంచెం డిఫరెంట్గా కడుతున్నాను. మామిడాకులు ఎప్పుడు మనము తుంచి అలా కట్టొద్దండి, చాలా మంచిది కాదు మనకు. అందుకే నేను ఎప్పటి నుంచో ఇలానే కడతాను. ఇలా జస్ట్ మనము పూలల్లినట్టు ఇలా అల్లేసుకోవాలి, అసలు ఊడిపోవు, చాలా బాగుంటాయి, ఈజీ కూడా పని అయిపోతుంది. నేనైతే 32 కడతానండి. మనం ఏవైనా సరే జంటలాగా కట్టాలి. 8, 16, 32 అట్లా 64 మీకు ఎంత పొడవు ఉంటే అలా జంటగానే కట్టాలి ఏవైనా మామిడాకులు. నేను ఆ జంటకు మిడిల్లో ఇలా రోజ్ ఫ్లవర్ కూడా వేసేసి అలా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి కట్టాను. ఎప్పుడైతే ఓన్లీ మామిడాకులే కడతాను.
ఈసారి ఆ రోజ్ ఫ్లవర్స్ కూడా కట్టాను. మీకైతే ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. మొత్తం అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసేసాను. ఇంకా నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ అక్కడ పెట్టేశాను. ఇలా మొత్తం ఇవి అసలు అరటిగెలలు అయితే మంచిగానే దొరకలేదు నాకు. ఇంకా ఏదో సాటిస్ఫాక్షన్ అలా పెట్టాను. ఆ ఫ్రిల్స్ చూడండి ఎంత బాగుందో. జడ కూడా అమ్మవారికి పూలు కుట్టేసి పెట్టేశాను, నైటే కుట్టేశాను. ఇంకా నేను రెడీ అవుదామని మా పాపకి నాకు అన్ని మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ అయితే 3:30కి లేసాను. నైట్ 2కి పడుకున్నాను. 3:30కి లేసాను. 1.5 అవరే. ఇవి పసుపు, ఉప్పు, వేపాకులు ఇలా నీళ్ళల్లో వేసేసుకొని మనం స్నానం చేస్తే చాలా మంచిదండి. ఎప్పుడు చేయం కదా అమ్మ, ఇలా ఏమైనా ఉన్నప్పుడు కూడా మనం ఇలా చేసుకుంటే ఇంట్లో ఫంక్షన్స్ ఇలా వ్రతాలు ఉన్నప్పుడు చాలా బాగుంటుంది, మనకి ఒళ్ళు కూడా బాగుంటుంది. అందుకని నేను ఇలా చేస్తాను. ఈ టిప్ కూడా చాలామందికి యూజ్ అవుతుంది. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. నేను కూడా కొప్పు కట్టేసుకొని ఇలా, నాకు అసలు జుట్టు లేదు కదా, కానీ కొంచెం ఇలా ఎందుకో ఎప్పుడు వేసుకోలేదు, ఇంత పొడవు జుట్టు వేసుకోవాలనిపించింది, వేసుకున్నాను. సింపుల్గా అయితే ఇలా రెడీ అయిపోయాను. ఇదైతే రెడీమేడ్ బ్లౌజు. నేను మొన్న ఊర్లో ఉన్నప్పుడు ఇక్కడ వస్తే ఇంటి దగ్గరికి తీసుకున్నాను. చాలా బాగా సెట్ అయింది. అసలు ఈ శారీలోకి నేను బ్లౌజ్ కుట్టించుకోలేదు, దాన్ని ఇలా యూజ్ చేశాను. కలర్ కాంబినేషన్ అయితే ఈజీగా సెట్ అయిపోయింది. మీకు నచ్చిందా నేను రెడీ అవ్వడం, ఎలా ఉంది, అమ్మవారిని ఎలా రెడీ చేశాను అనేది. ఆ జడకు కూడా చిన్నవి పెట్టేసుకున్నాను చూడండి. తర్వాతకి వచ్చేసి టీవీలో వచ్చేసి నేను ఒక వీడియో పెట్టేసుకొని ఆ వీడియో ప్లే అవుతుంటే పూజ మొత్తం ఇలానే కంప్లీట్ చేసుకున్నాను. ఇక మొత్తం ఆల్రెడీ దీపాలు అవన్నీ సెట్ చేసిన తర్వాత మార్నింగ్ కూడా వీడియో తీద్దామనుకున్నాను. నేను ఒక్కదాన్ని అన్నీ తీయలేకపోయానండి, చాలా కష్టమైపోయింది. అందుకని నేను మొత్తం అంతే తీయలేకపోయాను. మొత్తం ఇంకా రెడీ చేసి ఉన్న తర్వాత అయితే నేను ఇక్కడ పెట్టేశాను. అంటే నేనేం బాగా డిఫరెంట్గా ఏం చేయలేదు, నార్మల్గా ఉన్నవి నేను జస్ట్ అక్కడ పెట్టేసుకున్నాను అంతే. ఇలా అన్నీ ఇక ఇది లోటస్ అయితే ప్లాస్టిక్ది, నేను ఎప్పుడో 2 years బ్యాక్ మీషోలో బుక్ చేశాను. అది నాకు బాగా అనిపించింది. అప్పుడు ఒకసారి కూడా కలసం ఇందులోనే పెట్టుకున్నాను, లాస్ట్ ఇయర్. ఇప్పుడు కలసం అయితే నార్మల్గా పెట్టేసుకొని ఇంకా ఇక్కడ అమ్మవారు ఉంది, లక్ష్మీదేవి అమ్మవారు, ఆమెను అందులో కూర్చోబెట్టి నేను పూలు అయితే నేను అర్చన చేశాను అమ్మవారికి. ఇక్కడ మొత్తం ఆ టీవీలో చూపిస్తున్నట్లే మొత్తం నేను ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ, ఎప్పుడు నేనే చదువుకుంటూ చేసేదాన్ని. ఇలా వీడియోస్ ఉంటే ఇంకా మనకి ఏమన్నా కొన్ని మంత్రాలు రాకపోయినా వాళ్ళు బాగా చదువుతారు కాబట్టి అలా పెట్టుకుంటే మనకు కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి నేను అలా పెట్టుకున్నాను. కొన్ని నాకు నోటుకు వచ్చినవి అయితే నేను చదువుతూ ఉన్నాను, కొన్ని రానేటివి అయితే నేను అలా వీడియోకి అయితే వదిలేసేసి ఇంకా నేనైతే అన్ని వాళ్ళు చెప్తున్నట్టు నేను చేసుకుంటూ వచ్చాను. ఇలా అన్నీ చేసుకుంటూ మనం పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. అలా వీడియో పెట్టుకొని చేసుకోవడం వల్ల మనకు కూడా ఈజీగా ఉంటుందండి. కొంచెము మనము అంటే పూజారి ఉన్నట్టే మనకు కూడా ఫీల్ అనిపిస్తుంది. అందుకని అలా చేశాను. ఇంకా ఇక్కడైతే వినాయకుడికి నేను ఫస్ట్ పూజ చేసుకుంటున్నాను. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత అమ్మవారికి అయితే వరలక్ష్మి అమ్మవారు వ్రతం అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత అది ఒకదాని తర్వాత ఒకటి ఇలా వాళ్ళు చెప్తూ ఉంటే బాగా చెప్పారు. 1 hour ఉంటుంది మనకి వీడియో, కరెక్ట్గా సరిపోతుంది. మనం పూజ అయిపోయిన తర్వాత కావాలంటే మనం ఏమైనా స్తోత్రాలు కానీ ఏమన్నా అవి చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది నాది. ఇలా అయితే అమ్మవారు అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా ఈ వీడియో? లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అసలు స్కిప్ చేయకోకుండా చూసిన వాళ్ళకందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా డిఫరెంట్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, టేక్ కేర్.